నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్లో 2024లో అసెంబ్లీ ఎన్నికలు ఒక 88 స్థానాలులో, అంటే ఇప్పుడు వైసీపీ ఏవైతే కోల్పోయిందో 88 స్థానాలు, ఆ 88 స్థానాలు రిటైన్ చేసుకుని ఉండేది ఆల్రెడీ గెలుచుకున్న 11 కాక తక్కువలో తక్కువ, అంటే 100 సీట్లు అనమాట. పార్లమెంటు కూడా ఇప్పుడు గెలుచుకున్న 4 కాక ఇంకొక 8 గెలుచుకుండేది అని చెప్పేసి సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు చెప్తూ వచ్చారు. లాస్ట్ టైం కూడా చెప్పారు. ఈరోజు కూడా ఆయన మన స్టూడియోలో ఉన్నారు. బట్ ఆయనకి అంటే అప్పుడే అడగటం జరిగింది ఆయన్ని, ఏంటంటే మీకున్న విశ్వాసం ఏంటి? ఏదో గాలివాటని అట్లా 88 మాకు వచ్చేస్తాయి, అదే వైసీపీకి వచ్చేస్తాయని ఏమన్నా వైసీపీ భావించినట్టుగా మీరు అనుకున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ స్టాటిస్టిక్స్ ఆర్ డాక్యుమెంట్స్ అంటే ఉన్నాయన్నారు. ఈరోజు ఆ స్టాటిస్టిక్స్ తోటి వచ్చారు ఆయన. అసలే అప్పుడు అక్కడ జరిగిన తకరారు ఏంటి, అవన్నీ ఈవీఎంలో లోపాలు, ఇవన్నీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇవాళ ఏ నియోజకవర్గంలో ఎంత మేరకు వైసీపీ కోల్పోయింది, ఆ తేడా ఎట్లా వచ్చింది ఆయన చెప్పబోతున్నారు. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్. సో ఒక సెఫాలజిస్ట్గా మీరు లాస్ట్ టైం వీ హ్యాడ్ ఏ డీటెయిల్ డిస్కషన్. మీరు ఏంటంటే అప్పుడు నెంబర్ చెప్పారు. అవును సార్. 88 ఇట్లో ఎఫెక్ట్ అయింది. 14% ఓట్ల 12.5% ఓటింగ్ డిఫరెన్స్. అంటే ఒక 1.12 అనేది మీకు పోస్టల్ బ్యాలెట్ ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ను కూడా ఎక్స్క్లూజ్ చేసి 12.5 to 12.6% పట్టుకుంటేనే 88 నియోజకవర్గాలు అదనంగా ఇంపాక్ట్ అయినాయి. అంటే ఒక 53 నుంచి 54 లక్షల ఓట్లు అనుకోవచ్చు. 53 లక్షల వరకు సార్. 53 లక్షల ఓట్లు. అంటే మే 13 ఎలక్షన్ జరిగిన రోజున రాత్రి సాబిటేజ్ ఎలా జరిగింది, ఎలా చేశారు, ఏ రూపంలో జరగటానికి, ఒకవేళ జరిగింటే ఏ రూపంలో జరిగి ఉండటానికి అవకాశం ఉండేది చెప్పగలరా? చెప్పగలను సార్. బేసికలీ సార్ ఇక్కడ కొన్ని వైసీపీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, మనం అవి కూడా మాట్లాడదాం. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది వాదన ఎలా ఉంటుంది అంటే ఫామ్ 17, ఫామ్ 20 మీద ఎక్కువ డిబేట్ నడుస్తూ ఉంటుంది. ఫామ్ 17 ఏంటి అంటే ఎంతమంది ఈ రోజున ఈ ఈవీఎంలో ఓటు వేశారు అనేది. అది ఆ రోజు ఈవీఎంకి సీల్ వేసినప్పుడు ఏజెంట్లకి ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చే ఒక డాక్యుమెంట్, అంటే ఈ ఈవీఎంలో ఇన్ని ఓట్లు పడ్డాయి అని. అయితే ఈ ప్రతి ఎలక్షన్కి ఈ ఈవీఎంలు ఎప్పుడైతే వచ్చినాయో సార్, ప్రతి ఎలక్షన్కి గైడ్లైన్స్ మారుతూ ఉంటాయి, ప్రొసీజర్ మారుతూ ఉంటుంది. దాన్ని అమెండ్మెంట్ కింద ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తున్నాం అనే ప్రొసీజర్ లాగా మారుతూ ఉంటుంది. సో ఎలక్షన్ ఏజెంట్కి వెళ్ళేవాళ్ళు ఒకే ఏజెంట్ ప్రతిసారి వెళ్ళాలని ఏం లేదు. పార్టీలకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. అభ్యర్థి మారినప్పుడు వాళ్ళ ఏజెంట్లు మారుతుంటారు. వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవటం, అసలు ఎంతమంది లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళారు అనుకోండి, వెళ్ళేటప్పుడు ఓటర్ ఐడి చూపిస్తారు. ఓటర్ ఐడి చూపించి ఇప్పుడు ఏజెంట్ కూర్చుంటాడు, ఆ ఏరియా అతనే కూర్చుంటాడు కాబట్టి ఆ వ్యక్తి కాదా అని చూసుకొని టిక్కు కొట్టుకొని, అంటే ఒక ఏజెంట్ కాదు సార్, ఎంపీకి ఒక ఏజెంట్ ఉంటాడు, ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఏజెంట్ ఉంటాడు. అంటే 3-4 పార్టీలు ఉంటే ఒక్కొక్కరికి 2 లెక్కన, ఆల్మోస్ట్ ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి కలిపి పార్టీకి 2 లెక్కన మినిమం 10 మంది ఏజెంట్లు కూర్చొని ఉంటారు అక్కడ అన్ని పార్టీలకు సంబంధించి. ఈ 10 మంది టిక్కులు కొట్టుకొని మనుషులు వెళ్తూ ఉంటారు. సో ఎన్ని అయితే టిక్కులు కొట్టుకున్నామో అన్ని టిక్కులు కౌంట్ చేసుకొని ఎంతమందికే 17C ఇచ్చారా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే నేను మీతో మాట్లాడే ముందు 17C అంటే ఆ రోజు పోలింగ్ కేంద్రంలో ఎంతమంది ఓటేశారు అనేది డాక్యుమెంట్ ఇస్తారు. ఓకే. ఆ డాక్యుమెంట్తో 20C మ్యాచ్ అవ్వాలి సార్. 20C ఏమో కౌంటింగ్ రోజు ఇస్తారు. రైట్. అంటే ఎలక్షన్ ఎంతమంది ఓటేశారో ఈ 17Cకి 20C మ్యాచ్ అవ్వాలి. మీరు అనేది ఏంటి, మ్యాచ్ కాలేదంటారు? అసలు మ్యాచ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. మీకు ఇప్పుడైనా మీరు గూగుల్ ఎవరైనా ఎలక్షన్ కమిషన్ అసలు 20C ఎలక్షన్ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ అని కొట్టండి. కొడతాడు ఏముంటుంది, 17Cతో 20C మ్యాచ్ అవ్వకపోతే ఆ ఎన్నిక సక్రమంగా జరిగినట్టు కాదు అనేది రుజువు అని కూడా ఉంటుంది. సో అది ఎప్పుడు అప్లోడ్ చేయాలి? ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన నెక్స్ట్ డే కానీ హార్డ్లీ ఒకవేళ డిలే ఆఫ్ ప్రొసీజర్ ఉంటే 1 వారం సార్. అంటే ఒక రిమోట్ ఏరియాస్ నుంచి ఇన్ఫర్మేషన్ కౌంటింగ్ కేంద్రాల నుంచి ఆఫీసర్ నుంచి కలెక్ట్ చేసుకుని దాన్ని కన్సాలిడేట్ చేసి అప్లోడ్ చేయడానికి ఒక 1 వీక్ అనుకుందాం, ఏదైనా డేటా ఎంట్రీ ఇష్యూస్ ఉండా కూడా. అది 17. యాక్చువల్గా అయితే 20C అప్లోడ్ చేసిన తర్వాతే కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. రైట్. కానీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయి రిపీటెడ్గా 20C ఫామ్ని అడుగుతుంటే ఇవ్వకపోగా గవర్నమెంట్ ఫామ్ అయిన 108 రోజులకు అప్లోడ్ చేసేస్తారు. ఈలోపు జరగాల్సిన దాడులు జరిగిపోయినాయి, ప్రశ్నించే వాళ్ళు లేరు. అంటే ఎలా అయిపోయింది అంటే చెల్లాచెదరైపోయిన తర్వాత ఇక దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ 20C అప్లోడ్ చేయకపోవటం వల్ల అవచ్చు, ఇంత వేరియేషన్ రావటం అవచ్చు. ఈ ఓట్లు ఇంత వేరియేషన్ వచ్చినప్పుడు కూడా
వైసీపీ రిపీటెడ్గా క్లెయిమ్ అంటే రిక్వెస్ట్ పెట్టింది ఏంటి ఎలక్షన్ కమిషన్కి 4 కాడి నుంచి ఎక్కడెక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఏ బూత్లో ఎంత పర్సెంట్ పెరిగింది అంటే 6 తర్వాత పెరిగిందే మీకు 13% ఉన్నప్పుడు 4 నుంచి ఈ మధ్య అడిగారు వాళ్ళు డేటా. అడిగితే వాళ్ళకి ఇప్పటివరకు ఇవ్వలేదు సార్. ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఓకే, ఎంతమంది అడిగారు అంటే పార్టీ తరపున ఎలక్షన్ పర్పస్ ఒక సిగ్నేటరీ ఉంటారు సార్. ఓకే, వాళ్ళ తరపున లెటర్ ఇస్తే పార్టీ అందరి తరపున అడిగినట్టే. స్టేట్ వైడ్ అన్ని 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో అడిగారు. అడిగితే ఇప్పటిదాకా డేటా ఇవ్వలేదు. సో ఎవరిని అడిగారు? ఈసీఐని అడిగారా, ఈసీ ఆఫ్ ఏపీని అడిగారా? ఏపీని అడుగుతారు సార్ బేసికలీ. ఫస్ట్ ఏపీ ఇక్కడ అడగకుండా పైకి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ కిందకి వెళ్ళమని చెబుతారు మళ్ళీ. సో ఇప్పుడు ఏమైందంటే ఈ పెరిగిన ఓటింగ్ అనేది అన్ని నియోజకవర్గాల మీద పెరిగిందా లేదు కేవలం కొన్ని నియోజకవర్గాల మీదే పెరిగిందా అనే క్లారిటీ కూడా లేదు ఎవరికి. సో ఇప్పుడు మనం తయారు చేసిన డేటా ఏదైతే ఉందో 20C ఇవ్వడానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేకపోతే CEO అంటారు ఇక్కడ. CEO ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. యాక్చువల్గా CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్లోడ్ చేయాలి సార్. వాళ్ళు చేయలేదు. చేయకముందే చేయకుండా 10 డేస్లో చూసుకోండి 17C 20C మ్యాచ్ అవ్వాలి సార్. ఇన్ కేస్ డిస్ప్యూట్స్ ఉంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 5% ఆఫ్ ఈవీఎంస్ని కౌంట్ చేయాలి. ఒక నియోజకవర్గంలో 200 ఉన్నాయి అనుకోండి సార్. 200 నియోజకవర్గాలు 200 పోలింగ్ స్టేషన్లు ఈవీఎంలు ఉన్నాయి. 5% అంటే ఎంత? 10 ఈవీఎంలని కౌంట్ చేసుకోవచ్చు. వీవీప్యాట్ స్లిప్పులతో కౌంట్ చేసి చూపించాలి. అవి కూడా లేవుగా. అది కూడా ఎవరైతే కంప్లైంట్ పెట్టుకున్నారో ఆ అభ్యర్థి అడిగిని చేయాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒంగోలు, గజపతి నగరం, బెల్లాం చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ ముగ్గురు డబ్బులు కట్టి మరీ అప్లై చేశారు. ఇంకా విచిత్రం ఏంటి, ఎంపీగా పోటీ చేయాలంటే నామినేషన్ ఫీ 25,000 సార్. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నామినేషన్ ఛార్జ్ 10,000 రూపాయలు. ఇక్కడ ఒక 10 ఈవీఎంలని రీకౌంటింగ్ అప్లై చేయాలంటే 5 లక్షలు. అదేంటండి అంత 100 టైమ్స్ ఎగస్ట్రా. అంటే ఏ ఉద్దేశంతో అంత ఛార్జ్ పెట్టారు? టు డిస్కరేజ్, ఎవరు రాకూడదు. అదే టు డిస్కరేజ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ అప్రోచింగ్ ద ఎలక్షన్ కమిషన్. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు 10th క్లాస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. 10th క్లాసు ఫెయిల్ అయ్యారు అనుకోండి, రీవెరిఫికేషన్ ఉంటుంది, రీకౌంటింగ్ ఉంటుంది, సప్లిమెంటరీ ఇన్ని ఉంటాయి కదా. ఒక 10th క్లాస్ ఎగ్జామ్కే అంత ఉంది. మొన్న కూడా మీరు ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీవెరిఫికేషన్లో దగ్గర ఎంతమంది పాస్ అయ్యారు? మరి ప్రజాస్వామ్యం 5 ఏళ్లకు ఒకసారి మనం అంటే మన ఓటు హక్కుకు మనం విలువిస్తున్నామా లేదా కదా? ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వైజ్ 10,000 అసెంబ్లీకి కట్టి పోటీ చేసిన వ్యక్తి 5 లక్షలు కట్టి రీకౌంటింగ్ అప్లై చేస్తే 10 రోజుల్లో ఈవీఎంలు ఎందుకు ధ్వంసం, ఈవీఎంలో డేటా అరెస్ట్ చేశారు, వీవీప్యాట్ స్లిప్లు డిస్మాంటిల్ చేశారు కదా. 45 రోజులు అనుకుంటా కదా నియమం. మినిమం 45 రోజులు ఉంచాలి. వీళ్ళు రీవెరిఫికేషన్ పెట్టుకున్నారు కాబట్టి యాక్చువల్ కోర్టును అప్రోచ్ అయినప్పుడు కోర్టులో అయిపోయే వరకు ఉండాలి. అది ఇంకోటి ఏంటి, ఈ 10 రోజులు 45 రోజులు అన్నా ఏదన్నా దేశవ్యాప్తంగా ఇంకో చోట భారీ లెవెల్లో ఎలక్షన్లు ఉండి అవసరం ఏమైనా ఉందంటే అది కూడా లేదు. కేవలం తప్పు జరిగింది కాబట్టి ఒకదానికి ఒకటి సార్ 17C 20C మ్యాచ్ చేయాలి, చేయకుండా 100 రోజులు ఆపారు. ఒకవేళ మ్యాచ్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలి అంటే కావాల్సిన డేటా 10 రోజుల్లో నాశనం చేశారు. ఆ తర్వాత కొత్తగా ఎవరో ఒక నాలెడ్జ్ ఇచ్చి ఉంటారు. అంటే ప్రతి చోట వీడియో రికార్డింగ్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది వెళ్ళారు ఆ డేటాతో మ్యాచ్ చేసి చూస్తే ఎక్స్ట్రా ఓట్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవచ్చు అని ఒక నాలెడ్జ్ రాగానే అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, దీన్ని మేమేమో అని ఈసీ కొత్త రూల్ పాస్ చేసేసింది. అంటే అసలు నువ్వు ఎందుకు తప్పించుకోవాలి? ఈసీ ఇస్ నాట్ అకౌంటబుల్ టు సుప్రీంకోర్టు అండి. ఈసీ అంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతి అయినా అకౌంటబులే సార్ సుప్రీంకోర్టుకి. అవును, ఎవరైనా సార్. ఈసీ తంపర్తనం ఏంటి మరి సార్? ఇక్కడ ఏమవుతుంది అంటే రాష్ట్రపతి అవ్వచ్చు, గవర్నర్ సిస్టమ్ అవ్వచ్చు, వీసీలు అవ్వచ్చు, న్యాయ వ్యవస్థ జడ్జిలు అవ్వచ్చు, ఇదంతా కూడా సపరేట్ సార్. అలాగే ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీస్. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అయితే అసలు వీటిలోకి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎలక్షన్ చీఫ్ని ఎన్నుకోవాలి అంటే ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు? అధికార పక్షం అధ్యక్షుడు అంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష అధ్యక్షుడు అండ్ సుప్రీంకోర్టు CJA ముగ్గురు 3 ఓట్లు ఉంటే ఈ ముగ్గురు కలిపి నిర్ణయిస్తారన్నారు. సో అట్లీస్ట్ ప్రతిపక్ష తరపు నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ ఏం చేశారు, దాన్ని క్యాన్సిల్ చేసి ఎలక్షన్స్ ముందు జీవో ఎలా ఇచ్చారు? మళ్ళీ అధికార పక్షపు అధ్యక్షుడు అంటే ప్రధానమంత్రి, CJA
మూడో ఓటు ప్రతిపక్ష నాయకుడికి తీసేసి మినిస్టర్ను పెట్టుకున్నారు. లోక్సభలో అధికార పక్ష నాయకుడు, విపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అది తీసేశారు సార్. ఎలక్షన్స్ ముందే తీసేసి మళ్ళీ అధికార పక్షం తరపున ఒక మంత్రిని పెట్టుకున్నారు. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఇది మీకు ముందే 2 ఓట్లు ఉంటే మీ పార్టీకి, మరి ఎలక్షన్ కమిషన్ చీఫ్ని మీరే డిసైడ్ చేస్తున్నప్పుడు మీకు అనుకూలంగా ఉంటారు కదా. సో అక్కడే తేలిపోతుంది కదా సార్. ఇంకోటి సార్, ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందే ఈవీఎంల మీద అనుమానాలు ఉండి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఈసారి వీవీప్యాట్ స్లిప్లు 100% లెక్కించండి. వీవీప్యాట్ స్లిప్ అంటే ఆల్మోస్ట్ బ్యాలెట్ ఓటు సార్. బ్యాలెట్, అది బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ పేపరే కదా. ఇప్పుడు మనం ఓటేసినప్పుడు మనం చూస్తున్నాము, మన ఓటు మనం పడిందని కన్ఫర్మేషన్ చేసుకున్నాం. ఈవీఎంలు సీల్ చేసినట్టే వాటిని సీల్ చేస్తున్నారు. అవి లెక్క పెట్టచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి? మేము ప్రిపేర్డ్గా లేము, లెక్క పెట్టలేమన్నారు. ఈవీఎంలు లెక్క పెడతానికి హాఫ్ డే పట్టింది, వీవీప్యాట్ స్లిప్లు లెక్క పెడితే 1 డే పట్టింది సార్. 1 డే లెక్క పెట్టలేరా? అవునవును, ఒక రోజు పడుతుంది. మరి సుప్రీంకోర్టు ఎందుకు మీరు నార్మల్ ఫీజు కూడా పెట్టారు కదా. ఇప్పుడు చెబుతాం సుప్రీంకోర్టు ఎందుకు పెట్టారని. ఆ రోజే చెప్పాలి కదా. ఏంటి, ఒక రోజు లేట్ అయినా పర్లేదు, మీరు లెక్కించండి అంటే లెక్కించరా? అంతకుముందు చేయని పని అయితే డెఫినెట్గా అంతకుముందు జరిగినాయి కదా సార్. ఏళ్ల తరబడి చేయలేదండి. 2-3 రోజులు లెక్క పెట్టారు, ఒక రోజు లెక్క పెట్టలేరా? ఒక నియోజకవర్గం అయితే 5 రోజులు పట్టేది. అవును, పార్లమెంట్ పెద్దవి. అలాంటిది చేయము అన్నప్పుడు ఏమవుతుంది? ప్రతిదీ కూడా ఆ వ్యవస్థల్ని, ఇండిపెండెంట్ వ్యవస్థలను చేతుల్లో తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజున వెరిఫికేషన్ చేయడానికి ఎవరు రాకూడదనే దిశగానే ఆ రేట్లు కానివ్వండి, తప్పులు కానీ. ఒకసారి మనం నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోదామండి. ఓకే సార్. మీరు ఐడెంటిఫై చేసిన సమ్ 88 వేర్ నిజంగా ఇప్పుడు గెలిచిన వాడు నిజంగా గెలిచే అవకాశాలు లేవు అని మీరు మీకు డేటా ఇచ్చా కదా సార్, చూసుకోండి. ఇప్పుడు వరుసగా చెప్తా చూడండి. ఇప్పుడు బద్వేలు ఉంది సార్. బద్వేలు ఆల్రెడీ వైసీపీ గెలిచింది. ఒకవేళ ఆ ఎక్స్ట్రా ఓట్లు ఏవైతే యాడ్ చేసి ఇప్పుడు అందరూ అవి సంథింగ్ ఏదో జరిగింది అని ట్యాంపర్ చేశారా లేదో కొత్తగా యాడ్ చేసి ఒక పార్టీకే అనుకూలంగా పడ్డాయి అనేది కదా ఆరోపణ. ఆరోపణ ప్రకారం చూసుకుంటే బద్వేలు వైసీపీ గెలిచింది. ఒకవేళ ఒరిజినల్ ఓటింగ్ వైజ్ చూసుకున్నా కూడా, అంటే May 13 రాత్రి అనౌన్స్ చేసిన ఓటింగ్ వైజ్ చూసుకున్నా కూడా వైసీపీ సీట్ అది. ఇప్పుడు కడప తీసుకున్నారనుకోండి, కడపలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచారు. వైసీపీకి 72,000, ఎన్డీఏకి 90,000 వచ్చినాయి. కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే పెరిగిన ఓటింగ్ ఉందో 13వ తారీఖు రాత్రి అనౌన్స్ చేసిన ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి యాడ్ అయిన ఓటింగ్ పర్సంటేజ్ని మైనస్ చేసి చూస్తే ఆ సీట్ వైఎస్ఆర్సీపీ గెలిచింది సార్. అర్థమైంది కదా. ఆ విధంగా ఇప్పుడు పులివెందులు ఉంది, అది వైసీపీ సీటే. కమలాపురం వైసీపీ సీటే, జమ్మలమడుగు వైసీపీ సీటే, ప్రొద్దుటూరు వైసీపీ సీటే, మైదుకూరు వైసీపీ సీటే, రాజంపేట వైసీపీ సీటే. ఆ విధంగా మీరు చూసుకుంటే మీకు ఒక రాయదుర్గము, ఒక కళ్యాణదుర్గము రాయలసీమలో సార్, రాయదుర్గము, కళ్యాణదుర్గము, చంద్రగిరి, నగరి, కుప్పం, తిరుపతి, శ్రీకాళహస్తి, ఇవి మాత్రమే ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్న సీట్లు సార్. 3-2-5-2 7 సీట్లు. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో రాయలసీమలో కేవలం 7 సీట్లు మాత్రమే. ఆ రోజు ఎలక్షన్ రోజు రాత్రి 8 అనౌన్స్ చేసిన ఫైనల్ ఓటింగ్ ప్రకారం అయితే కేవలం రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో 7 సీట్లు మాత్రమే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. రాయలసీమలో అవుట్ ఆఫ్ 52 సార్. 52లో 7. అవి కూడా ఏంటి? రాయదుర్గము, కళ్యాణదుర్గము, చంద్రగిరి, నగరి, కుప్పం, తిరుపతి, శ్రీకాళహస్తి, ఇవి సార్. చంద్రగిరి, కుప్పం, తిరుపతి, శ్రీకాళహస్తి. ఈ సీట్లు కాకుండా మిగిలిన రాయలసీమలో ఉన్న అన్ని నియోజకవర్గాలు రాత్రి 8 అనౌన్స్ చేసిన 68.12 ప్లస్ బ్యాలెట్ ఓటు 1.2 కలుపుకున్నా కూడా ఆ మిగిలిన నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్సీపీ అధికారం, అంటే ఆధిక్యం ఉంది. సో ఇన్ని నియోజకవర్గాలు రిజల్ట్ అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఆ పెరిగిన ఓటింగ్ గురించి డేటా అడుగుతుంటే ఇవ్వకుండా, ఆ పెరిగిన ఓట్లు క్రాస్ వెరిఫై చేయాలని కంప్లైంట్ పెట్టిన వాళ్ళకి వెరిఫై చేయకుండా 3 నియోజకవర్గాలు కంప్లైంట్ పెట్టింది. అందులో ఒక ఆయన మళ్ళీ జనసేనకి వెళ్ళిపోయాడు, బాలినేని శ్రీనివాస్. అవును సార్. ఇప్పుడు మీరు అది కూడా చూసుకోండి సార్. మీకు ఇచ్చిన డేటాలో ఒంగోలు, గజపతి నగరం 2 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ ఫైనల్ ఓటింగ్, అంటే ఎలక్షన్ రోజు ఇచ్చిన ఫైనల్ ఓటింగ్ ప్రకారం అయితే ఆ 2 నియోజకవర్గాలు కూడా వైసీపీ విన్నింగ్ ఉంది. రీసెంట్గా మీరు ఒక రాయచోటి ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. రీసెంట్గా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ డేటాలో కూడా అదే డేటా చదువుతుంది మాకు. ఫైనల్గా అంటే ఎలక్షన్ కమిషన్ 81.82 ఓటింగ్ పర్సంటేజ్ వైజ్ అనౌన్స్ చేసిన రిజల్ట్ ప్రకారం అయితే
93,430 ఓట్లేమో వైసీపీకి, 95,935 ఏమో ఎన్డీఏకి వచ్చినాయి. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఏమంటారు, గత 3 ఎన్నికలుగా అతనికి వస్తున్న ఓట్లు అవే, ఇప్పుడు అవే వచ్చినాయి. ఎన్డీఏ అభ్యర్థికి ఒక 30,000 ఓట్లు అదనంగా వచ్చినాయి, అంటే ఎప్పుడు వచ్చే ఎలక్షన్ కంటే. ఓకే. కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్లో యాడ్ అయింది కూడా అక్కడ 30,000 ఓట్లు. మీకు అర్థమవుతుందని చెప్పేది, 33,000 ఓట్లు అధికంగా యాడ్ చేస్తే ఆ 33,000 ఓట్లు ఒకటే పార్టీకి పడితే ఆ నియోజకవర్గంలో రిజల్ట్ మారింది అని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. ఈ డేటా కూడా అదే చెబుతుంది. ఎలక్షన్ అయిపోయిన రోజు ఫైనల్ ఓటింగ్ ఏదైతే అనౌన్స్ చేశారో అది 68.12%, 12% వైజు 8 గంటలకి అనౌన్స్ చేసింది. దాని ప్రకారం అయితే టోటల్ ఓట్స్ 166,300 వస్తాయి సార్. వైఎస్ఆర్సీపీకి 93,430, ఎన్డీఏకి 62,330. అంటే 30,000 తేడా కనిపిస్తుంది. 33,000 ఓట్లు అదనంగా ఈ ఓటింగ్ పర్సంటేజ్ వైజ్ యాడ్ అయితే మళ్ళీ టోటల్ 81.86%కి వచ్చేప్పటికి ఎంత వచ్చింది? వైసీపీ అంతే ఉంది, ఎన్డీఏకి 95,925. అంటే ఇక్కడ 30,000 ఇక్కడ యాడ్ అయినాయి. మీకు అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు గత 3 ఎన్నికల్లో కూడా, రాయచోటి ఎన్నికల్లో గత 3 ఎన్నికల్లో కూడా ఏ ఓట్లు వచ్చినాయి శ్రీకాంత్ రెడ్డికి, ప్రత్యర్థికి 65,000 వచ్చినాయి. ఇప్పుడు యాడ్ చేసిన 30,000 ప్రత్యర్థికి పట్టాయి. ఈ డేటా కూడా అదే చెబుతున్నప్పుడు మరి ఆ కాన్స్పరెన్సీ ఏంటి అనేది రివీల్ చేయాలి అంటే వాళ్ళు 4 తర్వాత ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఓట్లు ఎన్ని అదనంగా పోలైనవి అనేది డేటా ఇవ్వగలగాలి ఎలక్షన్ కమిషను. ఆ తర్వాత దాన్ని వెరిఫై చేసుకునే సొల్యూషన్ ఆల్మోస్ట్ అన్ని ఛాన్సెస్ ఇప్పుడు లేకుండా చేశారు. ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే వీడియో రికార్డింగ్లో ఎంతమంది లోపలికి వెళ్ళారు ఆ టైంలో, అట్లీస్ట్ 4 o'clock తర్వాత. అది న్యాయ వ్యవస్థ ముందు చూపించచ్చు అవి. సో అది చేయాలి అంటే ముందు ఇలాంటి అసలు కొన్ని నియోజకవర్గాల్లో పెరిగిన ఓటింగ్ ఏదైతే ఉందో అది ఒకే అభ్యర్థికి పడిందని ప్రూఫ్ కదా ఇది. అంతే క్లియర్గా ఉంది కదా, పెరిగిందంతా ఒకళ్ళకే సాలిడ్గా పడింది అనేది. ఈ డేటా కూడా అదే చెబుతుంది. ఈ మొత్తం మీకు అట్లాగా అనుమానాస్పదంగా ఉన్నవి 88. ఇప్పుడు మీకు రాయలసీమలో చెప్పా కదా సార్. ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగకపోయినా కూడా ఎన్డీఏ కూటమి సీట్లు సార్. నెల్లూరులో అసలు ఒక్క సీటు కూడా రాలా. ఏది వాళ్ళు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ వైజ్ అయితే నెల్లూరులో ఒక్క సీటు కూడా రాలా. అలాంటిది నెల్లూరులో ఒకవేళ ఆ ఓటింగ్ పర్సంటేజ్ యాడ్ అవ్వకపోతే కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అంతే సార్. ఈ 3 నియోజకవర్గాలు మాత్రమే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంది. రైట్. కొవ్వూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, నెల్లూరు సిటీ. ఓకే, ఈ 3 అనుకూలంగా ఉన్నాయి అంతే. అదే ప్రకాశంకి వచ్చాం అనుకోండి సార్. ప్రకాశంలో ఆల్మోస్ట్ సీట్లన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. అన్నీ దర్శి, ఎర్రగొండపాలెం గెలిచారు ఆల్రెడీ. ఒంగోలు, కొండేపి, మార్కాపురము, గిద్దలూరు, కనిగిరి, ఈ సీట్లన్నీ కూడా, పరుచూరు, అద్దంకి, అన్ని చీరాల, అన్ని సీట్లు సంతనూతలపాడుతో సహా అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ సీట్లే. అదే మీకు మళ్ళీ రేపల్లె, బాపట్ల పెరిగిన ఓటింగ్ ఆ డిఫరెన్స్ వస్తే ఆ రోజు అనౌన్స్ చేసిన ఒరిజినల్ ఓటింగ్ ఉంది చూడండి నైట్, రేపల్లె, బాపట్ల ఎన్డీఏ సీట్లు అవి. ఓట్లు పెరిగినా పెరగకపోయినా ఎన్డీఏ సీట్లే. అవును సార్. ఓకే. చిలకలూరుపేట అనేది ఎన్డీఏ సీటు. మళ్ళీ నరసరావుపేట పార్లమెంట్లో చిలకలూరుపేట కాకుండా మిగిలిన నియోజకవర్గాలన్నీ వైసీపీ సీట్లు. ఓకే. నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎక్సెప్ట్ చిలకలూరుపేట అన్ని సీట్లు ఆ రోజు సాయంత్రం అనౌన్స్ చేసిన డేటా వైజ్ అయితే వైసీపీ. ఓకే. అంటే మేము చెబుతుంది ఏంటంటే సార్, ఆ పర్సంటేజ్ని ప్రతి నియోజకవర్గంలో జరిగి ఉండిద్ది అనే లెక్కలో తీస్తేనే 100 సీట్లు కాదు. వాళ్ళు ఎక్స్క్లూజివ్గా కొన్నిటి మీద వర్క్ చేస్తే 100 దాటి 120 దాకా కూడా ఉంటాయి వైఎస్ఆర్సీపీ గెలిచి ఉండేస్తాను. ఇప్పుడు మీకు రాజధాని ప్రాంతం ఉంది సార్, అమరావతి ప్రాంతంలో ఆ ప్రాంత అభివృద్ధికి వైసీపీ వ్యతిరేకత అనేది ఉంది కాబట్టి మీరు ఈ డేటా కూడా అదే చెబుతుంది. మీకు గుంటూరు, విజయవాడ మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సీట్లు ఏముండే, ఒక తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, ఇక అంతేగాని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుంటూరు పార్లమెంటు, కృష్ణా అంటే విజయవాడ పార్లమెంటు, మచిలీపట్నం పార్లమెంటు, ఈ 3 పార్లమెంట్ల మీద మీరు కలిపి చూసుకుంటే తిరువూరు ఒకటి, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం 4 సీట్లు సార్. 3 పార్లమెంట్ 17 సీట్లు ఎన్డీఏ కూటమి. ఏవి యాడ్ చేయకుండా ఓట్లు. ఎందుకంటే రాజధాని ప్రాంతం యొక్క వ్యతిరేకత వైసీపీ మీద ఉంది. ఆ డేటా కూడా చాలా క్లియర్గా చెబుతుంది. తర్వాత మీరు వెస్ట్ ఈస్ట్కి వెళ్ళామనుకోండి సార్.
వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. 15 పైన సీట్లలో జనసేన ఆధిక్యం స్పష్టంగా ఉంది కదా. అసలు అక్కడ జనసేన ఇంపాక్ట్ అనేది చాలా విపరీతంగా ఉంది సార్. ఎక్కడ ఈస్ట్, వెస్ట్, వైజాగ్, కృష్ణా జిల్లా, గుంటూరు, ఈ 5 జిల్లాల్లో అంటే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లోనే అధికంగా పర్యటించడం కూడా జరిగింది. ఏది గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, వైజాగ్ ఈ 5 జిల్లాల్లో ఎన్డీఏ కూటమికి అంటే ఓట్లు యాడ్ చేసుకుండా కూడా ఆ రోజు సాయంత్రం అనౌన్స్ చేసిన ఓటింగ్ వైజ్ కూడా ఈ 5 జిల్లాల్లో ఎన్డీఏ హవా విపరీతంగా నడిచింది. ఎందుకు నడిచింది? అది జనసేన బలం. వైజాగ్లో కూడా జనసేన ఇంపాక్ట్ ఉందండి బీభత్సంగా సార్. జనసేన ఇంపాక్ట్ వైజాగ్లో కూడా విపరీతంగా ఉంది. సో ఆ జనసేన ఇంపాక్ట్ వలన మనం ఆ రోజు సాయంత్రం డేటా కూడా మీరు వెరిఫై చేసుకున్నా కూడా చూడండి, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనగడ్డ, పామర్రు, పెనమలూరు, ఒంగటూరు, ఏలూరు, కైకలూరు, ఆచెంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, ఈ సీట్లన్నీ వాళ్ళే సార్. పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రోడ్లు, ఎవ్రీ సీట్ మీకు వైసీపీకి అనుకూలంగా ఉన్న సీట్లు. అంటే ఆ రోజు సాయంత్రానికి అనౌన్స్ చేసిన డేటా వైజు వైసీపీకి అనుకూలంగా ఉన్న సీట్లు తక్కువ ఉండే కాబట్టి 5 చూద్దాం. అదే ఎందుకంటే అన్ని వాళ్ళ సీట్లు ఉన్నాయి. దెందులూరు వైసీపీ సీట్ సార్, అబ్బాయి చౌదరి ఉన్నారు కదా. పోలవరం వైసీపీ సీటు, చింతలపూడి వైసీపీ సీటు, నూజువీడు వైసీపీ సీటు, ఈస్ట్ గోదావరిలో రామచంద్రాపురం, తుని, ఈ 2 సీట్లు మాత్రమే వైసీపీకి అనుకూలం. అనపర్తి సీటు వైసీపీ సీటు. గోపాలపురం అంటే రాజమండ్రి పార్లమెంట్లో అదొక సీటు. మళ్ళీ మీకు అనకాపల్లి పార్లమెంట్కి వెళ్తే ఒక్క నర్సీపట్నం మాత్రమే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. మళ్ళీ అక్కడ కూడా అన్ని ఎన్డీఏనే. వైజాగ్, అనకాపల్లి 2 పార్లమెంట్ల మీద నర్సీపట్నం ఒక్కటే వాళ్ళకి అనుకూలంగా ఉంది సార్ వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే అదంతా కూడా జనసేన ప్రభావం విపరీతంగా మీకు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అనకాపల్లి, వైజాగ్ 10 పార్లమెంట్. ఈ 70 నియోజకవర్గాల్లో గట్టిగా 10 సీట్లో 12 సీట్లో వైసీపీకి అనుకూలంగా ఉంటే అసెంబ్లీలు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎన్డీఏకే అనుకూలంగా ఉన్నాయి. సో మనము ఈ స్టాట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకు ప్రభావితం అయినాయి అంటే మనకు క్లియర్, అదే జనసేన ప్రభావం ఉంది కాబట్టి ఓటింగ్ యాడ్ చేయకపోయినా కూడా ఈ సీట్లన్నీ ఎన్డీఏ. ఓట్లు యాడ్ చేయటం వలన డ్యామేజ్ జరిగిందంత ఎక్కడ? రాయలసీమలో నుంచి ప్రకాశం వరకు. రాయలసీమలో 7 నియోజకవర్గాలు జరిగింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అండ్ నరసరావుపేట, పల్నాడు పార్లమెంట్, ఈ పార్లమెంట్ల వరకేమో ఆ ఓటింగ్ యాడ్ అవటం వల్ల డ్యామేజ్ విపరీతంగా జరిగిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఆ ప్రాంతాల వరకే అప్లై చేసి ఉంటే, అంటే రాయలసీమలో ఒక 7 సీట్లు చెప్పాం మనం, తర్వాత నెల్లూరులో 3 చెప్పాం, ఇక్కడ 1 చెప్పాం, ఇక్కడ ప్రకాశంలో, పల్నాడులో 1 చెప్పాం, అంటే ఎంత 2, 3, 5, 1, 7, 12 సీట్లు చెప్పాం. ఎంతకి ఆల్మోస్ట్ 72 నియోజకవర్గాలు పల్నాడు వరకు, ఒక 70+ నియోజకవర్గాలు. అంటే వీళ్ళు కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్, యాడ్ అయిన ఓటింగ్ పర్సంటేజ్ కేవలం ఆ 72 నియోజకవర్గాల వరకే చేస్తుంటే అది దగ్గర 25% డిఫరెన్స్ అన్నట్టు. 12.5 × 2 కదా సార్, అంతే. ఇటు నుంచి అంటే 25% డిఫరెన్స్. అంటే ఒక్క సీటు కూడా ఎన్డీఏ కూటమి గెలిచే పరిస్థితి లేదు. అంటే కేవలం ఆ 72% సీట్ల వరకే చేసి ఉంటే. అందువల్ల ఇది మేము అన్ని నియోజకవర్గాల మీద ఆ 12.5ని ఏదైతే అగ్రిగేట్ చేస్తే 100 సీట్లు, లేదంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంట. పార్లమెంట్ ఎన్ని పెరిగి ఉండేవి? అగ్రిగేట్ చేస్తే 8 అదనంగా వచ్చాయి. ఇప్పుడు 4 వచ్చినాయి కదా, ఇంకో 8 అదనంగా వచ్చాయి. సో ఓవరాల్గా మీ ఉద్దేశంలో వైసీపీ కోల్పోయింది 88 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక 8 పార్లమెంట్ సెగ్మెంట్లు వాళ్ళు గెలుచుకునే మినహా. ఇవి తక్కువ, తక్కువ. ఆ 12.5% ఓటింగ్ డిఫరెన్స్ ఇప్పుడు ఏదైతే కాన్స్పిరెన్సీ ఉందో ఆ కాన్స్పిరెన్సీని బేస్ చేసి ఈ స్టాట్స్ తీస్తే 88 అసెంబ్లీ స్థానాలను 8 పార్లమెంటు స్థానాలను కోల్పోతుంది అని డేటా. రైట్. అయితే ఇంకొకటి ఫైనల్గా చెప్పండి, ఎస్ఓపి సుప్రీంకోర్టు మొట్టికాయడంతో ఎస్ఓపి మళ్ళీ మేము ఇంతకుముందు జరిగిన తప్పు వదిలేయండి, ఇక మీద మేము తప్పు చేయమని చెప్పేసి మన ఈసీ సుప్రీం అది ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు జరిగిన డ్యామేజ్, ఇప్పుడు గవర్నమెంటే మారిపోయింది కదా. అవును. ఇప్పుడు ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ, అంటే రాజ్యాంగంలో అలాంటి పాసిబిలిటీ ఉందా? ఎందుకంటే ఇప్పటి బ్లేటెంట్గా ఇంత మీకు మిస్టేక్ కనిపిస్తున్నప్పుడు ఇంకా మరి సుప్రీంకోర్టు కెన్ టేక్ ఏ కాల్ కదా, అవకాశం ఉందా? అలాగే ఉండాలి కదా సార్. ఎలక్షన్స్ రద్దు చేయొచ్చు కదా. అవును, రద్దు చేసి
రెండు మార్గాలు. ఎలక్షన్లు రద్దు చేసే కంటే ఇప్పటికి కూడా వెరిఫై చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ లేదు కదా, ఇప్పుడు డిస్మాంటిల్ చేశారు కదా, వీడియో రికార్డింగ్ ఉంది కదా సార్. ఇప్పుడు అది కూడా డిస్మాంటిల్ చేశారండి. ఇక చూడండి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. ఫస్ట్ మరి అన్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత పర్పస్ఫుల్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రీకౌంటింగ్ అప్లై చేసి ఇక్కడ కాన్స్పిరెన్సీ ఉందని క్లెయిమ్ చేస్తున్నప్పుడు పర్పస్ఫుల్లీ దాన్ని చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ ఎలక్షన్ కదా. సో నెక్స్ట్ టైం తప్పు చేయను అంటే తప్పు చేసిన వాళ్ళకి అంగీకరించడమే కదా. బట్ నెక్స్ట్ టైం అయినా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని మీరు నమ్ముతున్నారా? దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు కానివ్వండి అందరూ కలిపి ఓ తాటి మీదకి వచ్చి 100% వీవీప్యాట్ స్లిప్లు లెక్క పెట్టాలి అనే నినాదం తీసుకురాగలగాలి. అండ్ అట్లీస్ట్ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ సంవత్సరం ముందే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయగలగాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఇంకొంచెం పెంచుకొని అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. మీరు కానీ నేషనల్ వైడ్ పోలింగ్ పర్సంటేజ్లు చూస్తే బీహార్లో 55% సార్ పోలింగ్, గుజరాత్లో 55%. ఇక్కడ హౌ కమ్ ఇట్ ఈస్ 81? మనకి 82% పోల్ అవుతున్నప్పుడు అక్కడ 55% అవుతున్నప్పుడు మీరు అసలు ఏమి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అంటే? అవి మనతో పరిస్థితి లిటరసీ రేట్ కొంత తక్కువ ఉండే రాష్ట్రాలు. ఇప్పుడు గుజరాత్ ఉంది తీసుకోండి సార్, దేశంలోనే అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ ఎక్కడా లేదనే కదా మోడీ గారిని చూపించింది. మరి గుజరాత్లో ఒక ముంబై లాంటినో ఒక చెన్నై లాంటి పట్టణం ఉందా? లేదు కదా. ఒకవేళ అర్బన్ సిటీ ఉంది, అర్బన్లో ఉండి వాళ్ళు ఓటు వేయడానికి రావట్లేదు కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ తక్కువైంది అనుకుందాం. గుజరాత్ ఎంటైర్ గుజరాత్ ఈజ్ రూరల్ ఏరియా కదా. 80% రూరల్. 80% రూరల్ ఉన్నప్పుడు 55% ఓటింగ్ ఎందుకు ఉంది? అండ్ మన ఎలక్షన్లో సార్, ఇక్కడ ఏపీలో జరిగిన ఎలక్షన్లో మీరు పెనమలూరు ఒక ఎగ్జాంపుల్ శాంపిల్ కింద తీసుకుంటే ఒక 3 లక్షల ఓట్లు ఉంటాయి సార్. 3,30,000 ఓట్ల వరకు ఉన్నాయి పెనమలూరులో. డూప్లికేట్ ఓట్స్ కనీసం 12,000 డూప్లికేట్ ఓట్స్ ప్రెస్కి రిలీజ్ చేసి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేసినా కూడా దెర్ ఇస్ నో యాక్షన్. డూప్లికేట్ ఓట్ అంటే ఏంటంటే సార్, మీ పేరు మీద 2 ఓట్లు ఉంటాయి. ఒక చోట ఏమో సన్ ఆఫ్ ఉంటుంది, ఒక చోట ఏమో ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు లేడీ పేరు ఉందనుకోండి, వైఫ్ ఆఫ్ అట్లా. ఒక చోట ఒక అడ్రస్ ఉంటుంది, ఇంకో చోట ఇంకో అడ్రస్ ఉంటుంది, సేమ్ ఏజ్ ఉంటుంది. డూప్లికేషన్ కట్టెలు చేయదు కదా ఈసీ. ఎలక్షన్ ఈసీకి ఎట్లుంటుంది అంటే సార్, మీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో మీరు ఆ డేటాలో డిలీషన్ ఆఫ్ ఓట్ మీరు అప్లై చేయాలి. అంటే ఇది డూప్లికేట్ ఓట్ అని అభ్యర్థి ఐడెంటిఫై చేసుకొని అప్లై చేస్తే డిలీట్ చేస్తారు వాళ్ళు. అంతేగాని దే వోంట్ ఓ ద రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్ నోటిఫికేషన్ ఇస్తారు. ఓటర్ జాబితా ఇచ్చేదే మీరు నెల రోజుల ముందు ఇస్తారు. ఈ నెలలో డూప్లికేట్ ఓట్స్ తీపించుకోవాలి. డబల్ ఓట్స్ అంటారు సార్. ఇప్పుడు పెనమలూరులో మేము 12,700 డూప్లికేట్ ఓట్స్, 10,000 డబల్ ఓట్స్ చూసాం. అంటే ఎంత? 10% ఆఫ్ ఓటింగ్ అసలు జెన్యూన్ ఓటింగే కాదు, మీరు ఇచ్చిన ఓటింగ్. ఈ మీరు చెప్తున్న ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ సర్జ్ అంతా సర్జీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 దాకానా 9 దాకానా, లేకపోతే కొన్ని చోట్ల 12 దాకా కూడా నడిచిందిగా. నడవలేదు సార్, అది కూడా చెప్తాం. ఇప్పుడు మీకు 2019లో ఈవీఎంలు మొరాయించి రాత్రి 3 దాకా ఎలక్షన్ జరిగింది. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ప్రాంతాల్లో 9 వరకు జరిగింది. కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఈసారి మెజారిటీ ఏరియాలో ఎక్కడా కూడా ఈవీఎం ట్రబుల్స్ రాలేదు, జరగలేదు. ఇంకా దారుణం ఏంటంటే, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కింద కొడితే అది పెద్ద కేసు అయింది కదా, అక్కడ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ కొత్త ఈవీఎం పెట్టి మళ్ళీ రీపోలింగ్ కూడా జరగల. చాలా చోట విధ్వంసాలు జరిగినాయి అని టీవీలో చూపించి ఇప్పుడు కేసులు ఫైల్ చేసి అరెస్టులు చేశారు కదా సార్. వాళ్ళు గెలిచేశారు. అక్కడ కూడా రీపోలింగ్లు చేయలే. అంటే డ్యామేజ్ జరగనంటే కదా. మీకు రూల్ ఏంటంటే సార్, 5 తర్వాత అప్పటి వరకు క్యూలో ఉన్న వాళ్ళని, యాక్చువల్గా అయితే ముగ్గు గీత ఎన్ని ఉంటాయి సార్, ఒక ఇంత దూరం వరకు అని. యాక్చువల్గా అవి కూడా కాదు, మీరు ఎంతమంది క్యూలో ఉంటే అంతమందిని ఆ ప్రాంగణం లోపలికి పిలిచేసి గేట్ వేసేస్తారు, తాళం వేస్తారు 5కి. ఆ క్యూలో లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఓటేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు. 175 నియోజకవర్గాల్లో ఉదయం 8ంటికి పోలింగ్ స్టార్ట్ అయితే 8ంటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ పోలింగ్ సెంటర్ దగ్గర అయినా క్యూ ఎంత బారు ఉంది సార్. అవును. ఇప్పుడు వీళ్ళు పెంచిన ఓటింగ్ ఉంది చూసారా, డిఫరెన్స్. మీకు 1.5 కూడా పోలవదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లో బారులు తీరిన జనం 1.5 కూడా 14% పోలింగ్ అవుతుంది సార్. ఓకే. మరి ఇది పాసిబిలిటీ అయితే 5 తర్వాత రూల్స్ వైజ్ లోపల పిలిచి మీకు 5 తర్వాత వేరియేషన్ ఎంత వచ్చింది? 14%. 6 తర్వాత వచ్చింది. అసలు 5 కూడా కాదు, 6 నుంచి 14%. రైట్. 14 ఎక్కడ ఎన్ని గంటల వరకు? 6 గంటల నుంచి. వాళ్ళు అనౌన్స్ చేసింది 8కి సార్.
8కి అనౌన్స్ చేశారంటే ఆల్మోస్ట్ అది ఫైనల్ ఓటింగ్ అయితే జనరల్గా మీకు 8కి అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేసే ఓటింగ్ ఎక్కడైనా కానీ 1.2 to 1.8 దాకా ఉంటుంది సార్. అంతే. అది జనరల్. మీరు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎన్ని ఎలక్షన్లు ఫాలో అయినా మీకు ఫైనల్ అనౌన్స్మెంట్ 8 తర్వాత చేసేదానికి 1.2 to 1.5 అవుతుంది. అది లేటు ఓటింగులు. 14% అవ్వాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఈవీఎంల్లోనూ 6 తర్వాత 2 గంటల పాటు ఉదయం 8ంటికి ఉన్నంత క్యూ లైన్ ఉంటాయి సార్. అది పాసిబిలిటీయా? జరిగిందా? అది జరగలేదు కదా. మరి జరగనప్పుడు 14% కాన్స్పిరసీ కదా. అండ్ ఈ కాన్స్పిరసీ అన్న ప్రతిసారి ఎవిడెన్స్లు ఉండి కూడా దాన్ని ఎవిడెన్స్ లేకుండా చేశారు కదా. అది ఇంకా బలపరుస్తుంది కదా దీన్ని. సో ఇప్పుడు ఎవిడెన్స్ 3 పాయింట్లు అండి ఇక్కడ. వీవీప్యాట్స్ డిస్మాంటిల్ చేశారు అండ్ ఈవీఎంస్ ఎరేస్ చేశారు. 45 days ఉండాల్సిన దానికి సంబంధించిన సమాచారమా వాళ్ళ దగ్గర లేదు. మేము కొత్త ఎస్ఓపి తయారు చేసుకున్నాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేసుకున్నాం అని చెప్పారు. దాంట్లో చెప్తూ సుప్రీంకోర్టుకి ఏం చెప్పారు, అయ్యా పొరపాటు అయిపోయింది, ఇంకోసారి ఇట్లా చేయమని 2 చేతులు అయితే మొక్కారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా, ఇక్కడ జరిగిపోయింది కదా సార్. మరి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు విజిల్ బ్లోయర్స్ ఉన్నారు మీలాంటి వాళ్ళు, మీరు సుప్రీంకోర్టుకి వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఫర్దర్గా కూడా సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేని పరిస్థితి. అంటే ఈ మ్యాండేట్ని రివైండ్ చేయడానికి అవకాశం లేదు, ఇంకా లేదు. ఎందుకు ఉండదు సార్? ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ప్రాబ్లం ఏం వస్తుంది, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నాయా అనే అనుమానం ప్రజెంట్ ఉంది. అసలు ఫస్ట్ అవి ఇండిపెండెంట్గా ఉండాల్సి లేవు. నమ్మకం వచ్చేసింది. ఏది ప్రజలకు ఏంటంటే వీళ్ళు ఒకళ్ళ కోసమే పనిచేస్తున్నారనే స్థాయికి ప్రజలు ఆలోచించే స్థాయికి వచ్చేసారు. కాదు, అది నమ్మకం, ప్రజలకు నమ్మకం వచ్చేసింది అంతే. వ్యవస్థలు ఇండిపెండెంట్గా లేవు, దే ఆర్ బీయింగ్ మానిటర్డ్, దే ఆర్ బీయింగ్ రివ్యూడ్ అనేది అంతే. సో ఇప్పటికైతే ఎవరైనా సభకు నమస్కారం పెట్టడమే. ఇప్పటికైతే చేయగలిగేది ఏంటంటే సార్, అట్లీస్ట్ ఫ్యూచర్లో సెన్సిటైజేషన్ చేయాలి అంతే. సెన్సిటైజేషన్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే బ్యాలెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ వీవీప్యాట్ స్లిప్లు 100% ఎందుకు లెక్కించాలి అనే అవేర్నెస్ క్రియేట్ అయ్యి దాన్నన్నా తెచ్చుకోగలిగితే కొంత ప్రజాస్వామ్యం బతికిద్ది. ఎట్ సేమ్ టైం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆల్ ఆఫ్ సడన్ టైం ఇచ్చి ఓటర్ డేట్ వరకు యాడ్ ఆన్ ఓటు ఇస్తుంది సార్. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా డేటా రావట్లేదు. మొన్న ఎలక్షన్ కానీ మీరు తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా, ఇదివరకు ఎలా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు సైన్ చేసేసి ఓటు ఎవరికో టిక్ పెట్టేసి దాన్ని ఒక ఎన్వలప్లో సీల్ చేసేసి డ్రాప్ బాక్స్లో వేస్తారు. ఈసారి ఏం చేశారు, వాళ్ళకు కూడా ఈవీఎంలు పెట్టారు. అంటే వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కలెక్టరేట్ ఆఫీసులో అట్లా సెంటర్లు పెట్టారు. ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు, ఒక వారం 10 రోజుల్లాగా. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఓటు వాళ్ళు నోట్ చేయటం లాగా. అట్లీస్ట్ పోటీ చేసే అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్ ఎవరు అప్లై చేసుకున్నారో డేటా కూడా రిపీటెడ్గా అడిగి కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతున్నప్పుడు కూడా డేటా ఇవ్వాలి. ఈ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈసీ కదా, అభ్యర్థికి చెప్పాలి కదా. ఆయన ఈసీ అంటే స్ట్రెంగ్త్లెస్ కదండి. అంటే ఆబ్వియస్లీ సార్, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దే హావ్ టు బ్యాంక్ అప్ ఆన్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు 80 years 85 years ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఓటు ఇంట్లోనే వేసుకునే ఫెసిలిటీ ఇచ్చింది మొన్న ఎలక్షన్లో. బట్ అట్లీస్ట్ 0.01% కూడా ఏపీ లేకపోయింది. అంటే నువ్వు ప్రొవిజన్ తీసుకురావటమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం, దానికి కావాల్సినంత టైం ఇవ్వటం, ఇవి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఈసీదే. మరి ఈసీ 84 or 85 years వాళ్ళకు ఓటు ఇంట్లోనే వేసుకునే ఫెసిలిటేషన్ ఇచ్చి నువ్వు కనీసం దాంట్లో 1%, అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 1% ఓటర్స్ను కూడా నువ్వు ఓటు వేయలేనప్పుడు అది తెచ్చిన పర్పస్ ఏంటి? అంటే ఎవరికి అవేర్నెస్ ఇచ్చారు? రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ రెడ్డి గారు. సో చూసాం కదా, ఇంద్రనీల్ రెడ్డి గారు మొత్తం డీటెయిల్గా నియోజకవర్గాలు జోన్స్ వైజ్, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా అండ్ అలాగే ఇటు కొంచెం ఉభయ గోదావరి జిల్లాలు ఎట్లా ఆ ప్యాటర్న్ ఎట్లా జరిగింది, అండ్ ఎన్డీఏకి స్వతహాగా బలం ఉన్న చోట వాళ్ళు తెచ్చుకున్న ఓట్ల గురించి కూడా నిష్పాక్షంగానే చెప్పారు. ఆయనకి వాళ్ళకి ఆ స్ట్రెంత్ ఉంది, తెచ్చుకున్నారని చెప్పారు. వెరాజ్ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా తెచ్చుకోగలదు అనుకున్న చోట జరిగిన ఆ డిస్పారిటీస్ని హైలైట్ చేస్తూ అంకెలతో సహా చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయత. వీవీప్యాట్స్ని ఎలక్షన్ కమిషన్ డిస్మాంటిల్ చేసింది, 45 రోజులు స్టోర్ చేయాలి. అలాగే ఈవీఎంస్లో ఉన్న డేటా కొన్ని చోట్ల ఎరేజ్ అయిపోయింది. ఉన్న డేటాని మేము ఇవ్వమని మొరాయిస్తోంది ఈసీ. సుప్రీంకోర్టుకి వెళ్తే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్చుకుంటామని చెప్పింది. ఇప్పుడు వరకు జరిగిన దానికి మేమేం చేయలేం, సభకు నమస్కారం అంటుంది. సో చాలా తెంపరితనం ఈసీ వైపు నుంచి కనిపిస్తుంది. అక్రాస్ ద కంట్రీ దీని మీద అయితే అప్రోర్ వచ్చింది. మరి రేపు రాబోయే రోజుల్లో 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలా జరుగుతుందో
అండ్ అలాగే జమిలీ వస్తే 2028కి ఏపీలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తీరు ఎలా ఉంటుందో, ఇవన్నీ బోల్డ్ అని బిగ్ జీరోస్ మన ముందున్నాయి, బిగ్ క్వశ్చన్స్ మన ముందున్నాయి. ఒకటి, 88 చోట్ల గెలిచే అవకాశాలున్నా కూడా నిస్సహాయంగా సీట్లు కోల్పోయిన వైసీపీయా, పోరాటం ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి దిశానిర్దేశం లేదు, కనీసం గైడెన్స్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు. మరి వాళ్ళు అదే మరి ఆ పార్టీ ఏంటో, వాళ్ళ వ్యవస్థ ఏంటో ఎవరికి బయట ప్రపంచానికి అర్థం కాదు. మిడివల్ ఏజెస్లోనే ఇరుక్కుపోయిన ఆ పార్టీ ఓ పక్క సాటి పార్టీలు ఎంత తెలివితేటలతో ముందుకెళ్తున్నాయి, ఎలా అప్పీల్ చేస్తున్నాయి, ఎలా గెలుచుకుంటూ వస్తున్నాయి అనేది చూసుకుంటే వీళ్ళు చేయలేకపోయారు. ఆ వారం రోజుల నిర్ణీత వ్యవధిలో వాళ్ళు చేయలేకపోయారు. అండ్ ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు. సో ఇక మీదటైనా, యాజ్ రైట్లీ సెడ్ బై ఇంద్రనీల్ రెడ్డి గారు, ఇక మీదటైనా సరే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకోవాలి. ఇదేం ప్రభుత్వం వస్తుంది చేస్తుంది, అందరికీ ఈ కాశీధరాలు కడుతుంది అని అనుకోవటానికి ఏం లేదు. ప్రభుత్వం చేయలేదు. ఈసీకి ఏంటంటే అది ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రమే విపరీతమైన బలం ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఈసీకి వాళ్ళకి ఇది ఉండాల్సిన అధికారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మ్యాన్ పవర్ లేదు. సో ఇవన్నీ సాకులు చూపించి తప్పించుకోగలరు. బట్ ఈసీని ఎవరు వెనకాల నుంచి నడిపిస్తున్నారు? ఈ ప్రశ్నని 130 కోట్ల మంది జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే డెమోక్రటిక్ పార్టీసు, డెమోక్రటిక్ వాల్యూస్ ఫాలో అయ్యే సంస్థలు, వ్యక్తులు, వాళ్ళ మీద అయితే బాధ్యత ఉంది, ప్రభుత్వం మీద లేదు. అది గమనించి జనం కూడా సెన్సిటైజ్ కావాలి.